రేపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై ఫోకస్ చేసిన హైకమాండ్ ఇదే విషయాలపై నేతలతో చర్చించనున్నారు మున్షి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 3 నుండి 4 వరకు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉండనుంది. 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్, 6 గంటల 45 నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు మున్షి, ఇతర ముఖ్య నేతలు. హస్తం కీలక భేటీకి సంబంధించి గాంధీ భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఈ భేటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఏంటి? తర్వాత మళ్ళొక్కసారి ఎమ్మెల్యేలందరితో కూడా కీలక భేటీని ఏర్పాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. దీపాదాస్ మున్షి భేటీలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ మహేష్ గౌడ్ వీళ్లతో ఈ భేటీ కొనసాగనుంది. 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేపు షెడ్యూల్ని ఖరారు చేశారు. ఏ టైంకి ఏ జిల్లాల వాళ్ళు రావాలనేటువంటి ఒక షెడ్యూల్ని కూడా ఇప్పటికే ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్లను కంప్లీట్ చేశారు. వాటిని క్షేత్రస్థాయిలో జనాల్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి, ఎన్నికలు సమీపిస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిపైనే క్షేత్రస్థాయిలో ఎట్లా తీసుకుపోవాలి, దిశానిర్దేశం చేసేటువంటి యోచనలో ప్రస్తుతానికైతే అధిష్టానం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు పార్టీ అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకురావచ్చు అనేది ఒక ఇంటిగా కూడా ప్రస్తుతానికైతే అధిష్టానం ఇస్తున్నటువంటి పరిస్థితి. సో రేపు సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4:15 నుంచి 5:15 వరకు కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి నేతలు. ఆ తర్వాత వీళ్ళ భేటీ ముగిసిన తర్వాత 5:30 నుండి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు. ఆ తర్వాత 6:45 నుండి 7:45 అంటే 8 వరకు, సాయంత్రం రేపు 8 వరకు కూడా రంగారెడ్డి, మహబూబ్నగర్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఈ భేటీ జరగనుంది. సో ప్రధానంగా పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి స్థానం ఏదైతే గ్రాడ్యుయేట్ స్థానం ఉందో వాటిని మళ్ళీ పతనం చేసుకోవాలి. స్థానిక సంస్థల్లో తమ మార్కును చూపించాలి. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో స్థానిక సంస్థలను కొట్లాడినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పవర్లో ఉంది కాబట్టి అన్ని టార్గెట్ రీచ్ అయ్యేలాగా ఆ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారు. ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చినటువంటి పీసీసీ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ దిశానిర్దేశం తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చేయబోతున్నారు. ఇక భేటీకి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని చెప్పి ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది. కానీ అది రహస్య భేటీ కాదు. తమ ఎమ్మెల్యేలు ఒకే కుటుంబానికి సంబంధించి ఒకే కాంగ్రెస్ కుటుంబం కాబట్టి మేమంతా కూడా డిన్నర్కి కలిసామనేటువంటి పొలిటికల్ చర్చ జరుగుతుంది. సో వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పూర్తి వివరాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా అంశాలను ఈ భేటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది. వాస్తవానికి నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక నేరుగా పార్టీ పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పటికే పీసీసీగా వచ్చినటువంటి మహేష్ గౌడ్ గాంధీ భవన్, ఇందిరాభవన్లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. ముందుగా వారంలో 2 సార్లు అందుబాటులో ఉండే మంత్రులు, కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఒక్కసారికి దాన్ని కుదించారు. అయినప్పటికీ అక్కడ కూడా చాలా సమస్యలు పార్టీ పరంగా, క్యాడర్ పరంగా, ప్రజలకు వచ్చినటువంటి సమస్యల పరంగా అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి వచ్చాయి. కానీ రేపు మాత్రం అత్యంత కీలకంగా ఈ భేటీని అయితే అధిష్టానం భావిస్తోంది. ఎలాంటి సమస్యలు లేకుండా, ఏ సమస్య కూడా పాత కొత్త నేతల వివాదం ఉంది. దాదాపు 10 కాన్స్టిట్యున్సీస్లో ఈ రకమైనటువంటి సమస్యలు అవి తీవ్రతరంగా లేనప్పటికీ కూడా పార్టీకి డ్యామేజ్ చేసేలా జరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి ముందుగానే ఆలోచన ధోరణితో డ్యామేజ్ కంట్రోల్ కాకుండా డ్యామేజే కాకుండా చర్యలు తీసుకోవాలనేది పార్టీ అధిష్టానంగా ఛాలెంజ్గా తెలుస్తోంది. సో రేపు మాత్రం ఈ భేటీకి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతారు, మంత్రులు కూడా హాజరవుతారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి భేటీలో ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా చర్చించి వాటికి రెమెడీ ఏంటి అనేటువంటి విషయాలపైన పార్టీ పెద్దలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది.